నల్లనివాడు పద్మనయనమ్ములవాడు నవ్వు కృపారసమ్ముపై జిల్లెడువాడు మౌలి పరి సర్పిత పింఛమువాడు నవ్వురా జిల్లెడు మోమువాడొకడు. చాలా సులభం లేదు, సంస్కృతం లేదు, శాంతి లేదు, పెద్ద గొట్టుగా లేదు, సులభమైనటువంటి శైలి. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై జిల్లెడివాడు నవ్వురా జిల్లెడు మోమువాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అలవోకగా వెలువరించి మనకు అందించిన వాడు బమ్మెర పోతన. అందుగలడు ఇందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు. పలికించాడు వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట అని చెప్పినారు. వారే ఒక సందర్భంలో బాలర సాలసాల నవ పల్లవ కోవల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై అన్నారు. పాలసంద్రములోన పవ్వలించడు వాడు పరుల ఇండ్ల పాలు కోరనేల ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమాన్. భగవంతుని కూడా వదిలిపెట్టలే. అప్పనంగా వచ్చే ఎదుటివారి సొమ్మును ఎట్లా కోరితే సమాజం అనేటువంటి దాన్ని చిన్న మాటలో ఎంత చక్కటి తెలుగులో పాలసంద్రమునందు పవ్వలించడు వాడు పరుల ఇండ్ల పాలు కోరనేల. ఇల్లేం పెద్ద గొప్ప విశేషం లేదు, అర్థం చేసుకుంటే చాలా సులభం. చాలా చక్కగా చాలా విషయాలు చెప్పినారు, జీవిత సారాలు చెప్పినారు. సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము బంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిన్ సుమతి అన్నారు. ఎంత గొప్ప మాట అండి, ఎంత చక్కటి మాటలో చెప్పినారు.